జై శ్రీరామ్. శ్రీరామ నామము శ్రీ హనుమాన్ చాలీస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య గురువర్యులు వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21/6/2024 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం, చెంచుపేట, తెనాలి. భక్తితో ఆర్వి కిరణ్ కుమార్. నిర్వహణ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, తెనాలి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో ఆగిన వర్షపు నీటి వార్త తెనాలి న్యూస్లో తిలకించిన మంత్రి మనోహర్ తనదైన స్టైల్లో స్పందించడంతో హుటాహుటిన రాత్రికి రాత్రే పనులు చకచకా పూర్తి చేశారు సంబంధిత అధికారులు. అటు ఆర్టీసీ డిఎం, ఇటు మున్సిపల్ కమిషనర్ ఇద్దరిని అటాచ్ చేస్తూ మంత్రి మనోహర్ ఇచ్చిన సూచనలను తూచా పాటించడంతో ప్రస్తుతం బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు తగ్గిపోయింది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో నీరు నిలిచిపోయి ప్రయాణికులు అసౌకర్యంగా ఉన్నారని తెనాలి న్యూస్లో వార్త వచ్చిన విషయం విదితమే. ఇదే సందర్భంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలి బస్టాండ్ సమస్యను తెనాలి న్యూస్లో తిలకించిన ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీసీ డిఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శేషన్నలు గత రాత్రి నుంచే నీటిని మోటార్లతో తోడించి పని పూర్తి చేశారు. ఇలా గనుక చేయకుంటే మరో వారం రోజుల పాటు ఆ నీరు అలాగే ఉండేది. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఉన్న మురికి కాలువల నీరు డిపోలోకి చేరకుండా చూస్తామని, అదేవిధంగా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు మున్సిపల్ కమిషనర్. బస్టాండ్ పల్లంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సకాలంలో స్పందించి సూచనలు ఇవ్వటం వల్ల బస్టాండ్లో నీరు లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయగలిగినట్లు వివరించారు ఆర్టీసీ డిఎం, మున్సిపల్ కమిషనర్. తెనాలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి కొంత వర్షం రావటం జరిగింది. దానిలో భాగంగా మేము మోటార్ పెట్టి వాటర్ని దాదాపు యుద్ధ ప్రాతిపదికన బయట అవుట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇదే విషయాన్ని మా పై అధికారులు తెలియజేసి వారితో సంప్రదించి ఇంకా మెరుగైన పెద్ద మోటార్లు కొనే ఏర్పాట్లో వారికి నోట్ ఫైల్ పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటా ఇప్పుడే గౌరవ మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు ప్రజలకి ఇబ్బంది పడకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. వారికి అడిగి మన ప్రజలకు ఏ విధంగా అయితే అర్జెంట్ ఎమర్జెన్సీ బేస్లో మెరుగైన సౌకర్యం వాటర్ లేకుండా చేయటానికి యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని పనులు ఇప్పుడు చేసి వెంటనే వాటిని బయటికి నీళ్ళని బస్టాండ్లో లేకుండా బయటికి పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం కల్లా ఎట్టి పరిస్థితుల్లో తెనాలి బస్ స్టేషన్లో క్లియర్ అవటం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ శాశ్వత పరిష్కారం కోసం తెనాలి డిపోలో ఒక సైడు సీసీ రోడ్లకి శాంక్షన్ అయి ఉన్నాయి. వాటి ద్వారా కూడా వాటిని వేసి కొంత ఇప్పుడంత కాకుండా కొంత మనం ఇంకా నీళ్లు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బయట బస్టాండ్ చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ కానీ వ్యాపారవేత్తలు కానీ వారి వాటర్ కూడా మన బస్టాండ్ కొంత పల్లం ఉండటం వలన రావటం జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా వాటిని కూడా కమిషనర్ గారితో మాట్లాడి వాటిని లోపల రాకుండా మేము ఒక పెద్ద మోటార్ పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే ఒక 2-3 గంటల్లో వాటర్ని తోడేసి బయట మోటార్లు దాని ద్వారా ఆ పైపులు కొని వాటిని అవుట్ చేయడానికి మా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచి సౌకర్యమైన ఆర్టీసీ బస్సుని మరియు పరిసర ప్రాంతాలని మరియు బస్ ప్రాంగణాన్ని ఉంచుతామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ చిన్న అవాంతరాన్ని మన్నించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
మన పట్టణంలో 2 రోజుల కిందట పెద్ద వర్షం పడ్డది. పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయమై అయితే గౌరవ మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశంగా మనం ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసి ఏవైతే ఎక్కువగా వాటరు స్టాగ్నెంట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం వల్ల నీళ్ళు వెంటనే డిసైడ్ అయిపోయి పట్టణం అంతా కూడా మంచిగా ఉంది. 1-2 గంటల్లోనే ప్రాంతం అంతా కూడా చక్కగా ఉంది. అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో అయితే కనుక ఇంకా వాటర్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇదంతా కలిపితే ఒక 7-7.5 ఎకరాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతం. ఇది ఎప్పుడో 70-75 ప్రాంతంలో కట్టినటువంటి ప్రాంతం అని చెప్తున్నారు. ఆ రోజుల్లో ఇది హైట్లోనే ఉంది, కానీ ప్రస్తుతం అయితే ఇదంతా కూడా లో లేయింగ్ ఏరియా అయింది. ఈ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉంది, సిమెంట్ ప్లాట్ఫామ్స్, రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల వర్షపు ఎంత చిన్న వర్షమైనా కూడా ఆ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే. మొన్న ఉన్నటువంటి వర్షం చాలా పెద్దది, అందువల్ల హ్యూజ్ వాటర్ ఇక్కడ అక్యుములేట్ అయింది. అయితే ఇది రోడ్ లెవెల్ కాటికి, డ్రైన్ లెవెల్ కాటికి డౌన్లోడ్ అవ్వడం వల్ల వాటర్ అంతా కూడా ఇక్కడే స్టాగ్నెట్ అవ్వడం వల్ల ఆర్టీసీ డిపో వారు ఒక 2 HP ఇంజిన్ పెట్టి చేసి ఈ యొక్క వాటర్ అంతా కూడా బయటకు గుర్తిస్తున్నారు. ఇంకా అవటం లేదు, టైం పట్టేట్టుగా ఉంది. అందువల్ల ఈరోజు గౌరవ సారించినటువంటి ఆదేశాలు గమనించి వెంటనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. డిఎం గారు, నేను, మా బృందం అందరం కూడా కలిసి అన్ని వైపులా గమనించడం. 3 వైపులా డ్రైన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోతట్టు ప్రాంతం అయిపోయింది. ఇది అలా ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళకు కావాల్సింది ఏంటంటే వెంటనే ఈ యొక్క వాటర్ను బెయిల్అవుట్ చేయించాలి. టెంపరీ ఇంజన్ లేదా ఆయిల్ ఇంజన్ పెట్టించేసి ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేయించడానికి డిఎం గారు నేను కలిసి చర్యలు వెంటనే ప్రారంభిస్తాం. ఇంకా తర్వాత ఏంటనే విషయాలు డిఎం గారు వారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఎలా చేసుకోవాలి ఏంటనే విషయాలు వారు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది అనేసి అందరికీ మనవి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.